నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద వికలాంగునికి సొంత ఖర్చుతో 3 చక్రాల వీల్ చైర్ను బహుకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కుట్ర ఉంది। జగన్ను బలహీనపరిచే కుట్రకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారు। మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ। భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషాపు శేషగిరి ప్రమాణ స్వీకారం। హాజరైన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, గన్ని వీరాంజనేయులు, ఘంటా పద్మశ్రీ, చింతమనేని। పట్టణంలోని 22వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ। మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। బీవీఆర్ కళాకేంద్రాన్ని పరిరక్షించాలంటూ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రాలిచ్చిన ప్రజా సంఘాలు। రూరల్ మండలం దండగరకు చెందిన 3 సంవత్సరాల బిడ్డకు తీవ్ర అనారోగ్యంతో విజయవాడ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్యం పొందుతుండగా ఆ బాలికకు గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు సిఫార్సు మేరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 3,50,000 రూపాయలు మంజూరు చేయించారు। ఆ మేరకు ఎల్ఓసీను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, దండగర్ గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు, ఉప సర్పంచ్ కాసాని రాంబాబులను పిలిచి అందజేశారు। అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళగిరిలోని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ తరపున ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు। నూజివీడు నియోజకవర్గం వెంకటాపురం గ్రామానికి చెందిన ఉప్పు సత్యనారాయణ అనే వికలాంగునకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను ఆశ్రయించి వీల్చైర్ అందించాలని కోరాడు। ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెంటనే స్పందించి అప్పటికప్పుడు వీల్చైర్ 3 చక్రాల బండిని రప్పించి ఉచితంగా అందించి తన మానవత్వాన్ని మరోసారి చాటారు। పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ గారికి వచ్చానండి। ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ బండి కోసం తప్పదు పడినా నాకు ఎవరు సాయం చేయలేదు। ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేవాడికి నాకు ఈ గంటలో నాకు సాయం చేసి పెట్టాడు। బొలిశెట్టి ఎమ్మెల్యే గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను। ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు। ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం కుంభకోణం అంటూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మొత్తం రాజకీయం నడుపుతుందన్నారు। కూటమి ప్రభుత్వం తన ఫెయిల్యూర్లను కప్పిపెట్టుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి లిక్కర్ స్కామ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు। ఎల్లో మీడియాలో రోజుకు ఒకలాగా 50,000 కోట్లు, 30,000 కోట్లు, 3,000 కోట్లు కుంభకోణం అంటూ పొంతన లేకుండా ప్రచారం చేస్తున్నారన్నారు। ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేయాలని, నాయకులను ఇరికిస్తే ఆయన మీద ఒత్తిడి పెరుగుతుందని ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందని ఎద్దేవా చేశారు। రాష్ట్రంలో మద్యం కుంభకోణం అని పెట్టి ఈ లిక్కర్ కేసు మీద మొత్తం రాజకీయం అంతా నడుపుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం। లిక్కర్ కుంభకోణం అని పేరు చెప్తూ రాష్ట్రంలో ప్రభుత్వం ఫెయిల్యూర్లన్నీ కప్పుపుచ్చుకోవడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది। ఇవాళ పేపర్లో కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు 50,000 కోట్లు కుంభకోణం అన్నారు వాళ్ళే, తర్వాత 30,000 కుంభకోణం, 30,000 కోట్లు కుంభకోణం అన్నారు, తర్వాత 18,000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 2,000 కోట్లు చిల్లర పైచిలుకు అని చెప్తా ఉన్నారు। అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా బలహీనం చేయాలి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఏదో రకంగా ఇరికిస్తే ఆయన మీద ఒత్తిడి పెరుగుద్దన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది। ఇవాళ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసు ఉంది। ఆ మద్యం కేసులో ఆయన కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు। బెయిల్ మీద ఆయన ఉన్నప్పుడు అంటే ఆయన పైశాచిక ఆనందం అంతా ఆ కేసు నుంచి ఆయన బయటపడిపోయి ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి ప్రతిపక్షం మీద వేస్తే
జనం మర్చిపోతారు, దాన్ని మనం రాజకీయం చేసుకోవచ్చు అనే పరిస్థితిలో కనపడతారు. ఎందుకంటే ఇప్పుడు తనకి తను ఏం చెప్తే చేసే అధికారులని సిట్ కింద వేసేయడం, ఆ సిట్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కాస్త దగ్గర సంబంధం ఉన్న వాళ్ళందరినీ ఇరికించడం. ఇవాళ 3 సార్లు ఎంపీగా నెగ్గిన వ్యక్తి మిథున్ రెడ్డిని దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా సిట్ ఉన్నాయా? ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఈ డైవర్షన్ ఎన్ని ఇబ్బందులు పెడదామని చూసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు అమాయకుల మీద కేసులు పెట్టేసి ఇరికిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని పర్యవసానం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లించవలసి వస్తుంది. భీమడోల్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం భీమడోల్ ఏఎంసీ కార్యాలయంలో సోమవారం జరిగింది. కార్యక్రమంలో ఏపీ అబ్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు, ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లు పాల్గొన్నారు. ఏఎంసీ కమిటీ చైర్మన్గా శేషాపు శేషగిరి, వైస్ చైర్మన్గా నిమ్మకాయల గణపతితో పాటు 13 మంది డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. తొలుత కార్యాలయంలో పూజల అనంతరం రిజిస్టర్లో నూతన పాలకవర్గ సభ్యులు సంతకాలు పెట్టి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కాట్రగడ్డ కళ్యాణ మండపంలో అభినందన సభను నిర్వహించారు. అబ్కాబ్ చైర్మన్ గన్ని నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజుతో పాటు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని గన్ని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఉన్నతమైన పదవులు ఇచ్చి బీసీలను అక్కున చేర్చుకుంటుందని, భీమడోల్ ఏఎంసీ చైర్మన్గా బీసీ సోదరుడు గిరికి అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. బీసీలు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, భీమడోలు, ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం మండలాలకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భీమడోలు ఏఎంసీ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమడోల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా తమ్ముడు శాసగిరి కానీ, వైస్ చైర్మన్గా తమ్ముడు గణ కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించే విధంగా మార్కెట్ యార్డ్ బోర్డు అంతా కూడా ఈవేళ పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంలో వారందరి చేత మరి ప్రమాణం స్వీకారం చేయించే అవకాశం నాకు వచ్చినప్పుడు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, భీమడోలు మండల మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొంత రోడ్లు కానీ, మార్కెట్ యార్డ్ పరిధిలో చేయాల్సిన పనులు కానీ, అలాగే మరి మేమైతే మనకు అబ్కాబ్ చైర్మన్ పదవి ఉంది, డిసిసిపి ఉంది, ఇది కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ పదవి కాబట్టి మంచి గొడవను కూడా కట్టే ఆలోచన ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అందరికీ కూడా అన్ని కూడా పదవులు ఎక్కువగా బీసీకే ఇచ్చారు. ఎందుకంటే మొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంగుటూరులో మన బీసీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భీమడోలు నియోజకవర్గ మండలంలో కూడా మన గిరిజన బీసీ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. అందుకని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన ఏలూరు జిల్లాలో మొట్టమొదటిగా బీసీ అభ్యర్థి అయిన ఎంపీ గారికి ఒక బీసీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా మరి మన మంత్రి గారు అయినటువంటి పార్థసారథి గారు కూడా ఒక బీసీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ కూటమి ప్రభుత్వానికి మనం అర్థం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వానికి మనం బీసీలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. భీమడోలు ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నా గురువు అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి పాదాభివందనం చేస్తూ, నాకు ఈ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా
నేను గత 17 సంవత్సరాలుగా ఆయన వెంటే ఉంటూ తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలకు ఈ రోజు అనుకోకుండా నాకు వచ్చిన అవకాశాన్ని ఆయన నాకు బాధ్యతగా అప్పచెప్పి జాగ్రత్తగా చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు నేను ఇలాంటి బాధ్యతాయుతమైన పదవి ఏది చేయలేదని నాకు తెలియదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మాత్రం సార్ చెప్పిన బాధ్యతను శిరసా వహించి ఆయనకి మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానని, అలానే బాధ్యతగా చేసి అందరికీ సేవ చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం స్థానిక 22వ వార్డులో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అమలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి వాడపల్లి వెంకట సుబ్బరాజు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు పసలపూడి రాంబాబు, 22వ వార్డు నాయకులు సిరికి ప్రదీప్ కుమార్, గొర్రెల నాగేశ్వరరావు, గొర్రెల పవన్, పుతినేడి వెంకటేశ్వరరావు, కల్లేపల్లి పిచ్చేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఎస్ రేష్మశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అసలు మన పరిపాలన ఎలా ఉంది, ఈ సంవత్సరంలో మనం చేసిన కార్యక్రమాలు చెప్పి వెళ్ళమని చెప్తా ఉన్నాం. ఈవేళ తల్లికి వందనం కానీ, గ్యాస్ బండ్లు కానీ, మరి పెన్షన్లు కానీ, ఇవన్నీ రేషను మరి చాలామంది చెప్తూ ఉన్నారు రేషన్ తీసుకెళ్ళడం వల్ల చాలా మైనస్ అని చెప్పి వెహికల్స్ తీసేయడం వల్ల. వెహికల్కి వెళ్ళి క్యూలో నుంచునే బదులు వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అలాగే వృద్ధాప్యప్ పెన్షన్లో ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఈవేళ రేషన్ డీలర్లకి ఉన్నది. రేషన్ డీలర్లకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఇంటికి రేషన్ పంపాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈవేళ ఈ పథకాలతో పాటు రైతులకి మరి అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో 2-3 రోజుల్లోనే మరి 20,000 వేస్తామని చెప్పామో అది 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15న మహిళలకు వాగ్దానం చేసిన ప్రకారంగా అది ఆగస్టు 15 నుంచి మనం స్త్రీలకి ఆర్టీసీ బస్సులో మరి జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15నే ఆటో డ్రైవర్లకి మరి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి స్కీము ఇవ్వడం జరుగుతుంది. ఆగిపోయిన అన్న క్యాంటీన్లో పునరుద్ధరించడం జరిగింది. తాడేపల్లిగూడెంలోనే 3 క్యాంటీన్లు ఉన్నాయి. అన్నము రామచంద్ర అన్న వాళ్ళు అందరికీ కూడా పొద్దున్న బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరు చక్కటి 5 రూపాయలకే మరి చక్కటి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మరి శ్రీరాముడి పరిపాలన ఎలా ఉందో ఆ రకంగా ఈవేళ పరిపాలన ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు చాలామంది మరి రోడ్డెక్కి ఏం చెప్తా ఉన్నారు, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంట. ఎక్కడైనా ఉందా? ఏం మోసం చేశారు? ఏం కార్యక్రమాలు వదిలేశారు? మరి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా సరే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి వందనం పడతాం కానీ, అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో కానీ, అలాగే ఏదైతే మరి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో కానీ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి ఎలక్షన్స్లో మాట ఇచ్చారో ఆ మాటను తూచా తప్పకుండా ఈరోజు ప్రతి పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడం జరుగుతూ ఉంది. అటు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ అన్ని రకాలుగా అటు స్కూల్స్ వ్యవస్థలో కానీ, పంచాయతీల్లో కానీ, లేదనుకుంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తూ మరి రాష్ట్ర అభివృద్ధి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 కళగా తీసుకెళ్తూ మరి ఏదైతే మేము ఈ సంవత్సరం పరిపాలన చేసి అధికారం వచ్చింది కదా అని చెప్పి ఇంట్లో కూర్చోమనకుండా అధికారం లేనప్పుడు కూడా బాబ్జీ గారి ఈ యొక్క వీధులు అన్ని వీధుల్లో కూడా జరగడం జరిగింది 3-4 సార్లు. మరి అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు
మరి ఏదైతే మనం చేసే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సవ్యంగా ప్రజలకు వెళ్తున్నాయా లేదా, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు సరిచేసి ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలన్నీ వర్తింపజేయాలని చెప్పి బాబ్జీ గారిని ఈరోజు నియోజకవర్గం అంతా కూడా తిరగడం జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెక్షన్ హెడ్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నేతల రాజు, మున్సిపల్ ఇంజనీరింగ్ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు భవానీ, హౌసింగ్ ఏఈ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా ఉదయం 10:30 నుండి 1 గంట వరకు పబ్లిక్ గ్రీవెన్స్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. కావున మీరందరూ కూడా వివిధ రకాల సమస్యల నిమిత్తం పురపాలక సంఘానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. వారికి మా యొక్క సెక్షన్ అధికారులతోటి మీరు ఇన్స్పెక్షన్ చేయించి మీకు సమస్యల పరిష్కారం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే పబ్లిక్ అందరూ కూడా మీ యొక్క ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయకూడదు. అనారోగ్యతను సోకడానికి అవకాశాలు ఉంటాయి కనుక ప్రజలందరూ ప్రజారోగ్య విభాగానికి సహకరించి మీ యొక్క చెత్తను పబ్లిక్ వర్కర్లకు మాత్రం ఇవ్వండి, రోడ్ల మీద కూడా వేయద్దు. అలాగే పురపాలక సంఘానికి చెల్లించవలసిన నీటి పన్నులు, ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మొదలుగున్నవి చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. బీవీఆర్ కళాకేంద్రాన్ని పరిరక్షించాలని కోరుతూ సోమవారం తాడేపల్లిగూడెంలో ప్రజా సంఘాలు, కళాకారులు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రం నుంచి ఆర్డీఓ, అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాలు అందజేశారు. కళాకేంద్రం ఆవశ్యకతను ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానుకు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు ఐజేయు జాతీయ నాయకుడు సోమసుందర్ వివరించారు. ప్రజా సంఘాల నాయకులు వెంకటరామారావు, నాగేశ్వరరావు, ఓవి రాజు, పాలడుగుల సతీష్, ఎస్ఎస్ ప్రసాద్, మండల నాగేశ్వరరావు, కొడవటికంటి నరసింహాచార్యులు, ఎగ్గిన నాగబాబు, దాసం వెంకటేశ్వర్లు, పసుపులేటి అమ్మిరాజు, తగరంపూడి మురళీకృష్ణ, కూచి సాయి చిరు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ రావడం, ఈ ఆఫీసర్స్ క్లబ్ కళాకేంద్రాన్ని తొలగించొద్దని చెప్పడం, మీరు గత 50-60 సంవత్సరాల నుంచి అందులో ఉన్నామని చెప్పడం,
ఏమి చెప్పినా ఏదైనా ఒక రికార్డు ఉంటుంది. రికార్డు అది ప్రభుత్వ స్థలం, పురపాలక సంఘానికి చెందిన స్థలం. అయితే ఇంత మీదట ఎప్పుడు కూడా ఇంతకుముందు మనం ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఎంత ఉత్తర్వుల ప్రకారం మేము మున్సిపల్ కమిషనర్గా మేము ముందుకొచ్చి మీకు నోటీస్ ఇచ్చి మా స్థలం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని అది హైకోర్టుకి ఇవ్వాల్సి ఉంది. అంటే హైకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తే జిల్లా కోర్టు అది అభివృద్ధి పరిచే దిశగా కోర్టు నిమిత్తం అతనికి అక్కడ రహదారి ఏర్పడడం కోసం ఈ స్థలం ఇమీడియట్గా ఖాళీ చేయమని చెప్పడం ద్వారాగా మేము ముందుకు వచ్చి ఈ రోజుని దాన్ని రిమూవ్ చేస్తున్నాం. అంటే కళాకేంద్రాలని తొలగించాలని కాదు, అంటే మీకు ఇక్కడ స్థలం లేకపోతే ఇంకో చోట దరఖాస్తు పెట్టుకుని మాకు కళాకేంద్రం మళ్ళీ కొత్తగా కట్టించేవ్వండి పలానా చోట స్థలంలోని మీరు అడగచ్చు, తప్పలేదు, మీకు రైట్ ఉంది. అందుకని ఈ కళాకేంద్రాన్ని ఉంచండి అంటే అది జరగని పని. మా పురపాలక సంఘం స్థలం మేము హ్యాండ్ ఓవర్ చేసి మేము ఖాళీ చేయించుకుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని కోర్టుకి అప్పచెప్పవలసి ఉంది. ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం అదే పద్ధతిలో ప్రభుత్వం ఏం చెప్తే అది చేయగలం తప్ప మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఏం చేయమంటే చేస్తాం. దాని మీద మాకు ఎటువంటి కక్ష తారమ్యాలు ఏమీ ఉండవు. ఏజే అధికారిగా ప్రభుత్వం ఏం చెప్తే చేస్తాం తప్ప మేము సొంత నిర్ణయాలు తీసుకుని సొంత పాలన పాలించడానికి మేము సరిపోవం. ఇక్కడ ఏదైనా ఏ అధికారి అయినా ఆఫీసర్స్ క్లబ్బు, బీవీఆర్ కళాకేంద్రం వేదిక వాటిని ఖాళీ చేసి ఈ నెల 31 లోపల ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే వాటిలన్నింటినీ కూడా తొలగిస్తారని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి తాడేపల్లిగూడెంలో అధికారులు, కల్చరల్ ఇంట్రెస్ట్ ఉన్న తాడేపల్లిగూడెం పౌర ప్రముఖులు, దాతలు 1961లో ఆఫీసర్స్ క్లబ్ని ఏర్పాటు చేశారు. 1961 నుంచి ఇప్పుడు 2025 అంటే దాదాపు 65 సంవత్సరాలుగా 67 సంవత్సరాలుగా ఆ సంస్థ కొనసాగుతూ ఉంది. ఇన్నేళ్ల నుంచి తాడేపల్లిగూడెంలో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, రాజకీయ పార్టీలకు కూడా అది ఉపయోగపడుతుంది, ట్రేడ్ యూనియన్లకు ఉపయోగపడుతుంది, కళాకారులకు ఉపయోగపడుతుంది. ఊళ్ళో ఎవరు ఎటువంటి కార్యక్రమం పెట్టుకోవాలన్నా ఉచితంగా ఆవరణేమో ఆఫీసర్స్ క్లబ్ది, వేదిక బీవీఆర్ కళాకేంద్రం వేదిక చేత ఆవరణని వేదికని కూడా ప్రజలు ఇంతకాలం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి దయచేసి దాన్ని తీయొద్దు. నగరం నడిబొడ్డులో ఇంత ఉచితంగా దొరికేటటువంటిది ఇంకో స్థలం లేదు. అప్పుడు క్లబ్ నిర్ణయం మేరకి దానికి విరాళం ఇచ్చింది బుద్దాల వెంకటరామారావు గారు. సుమారు 4,25,000 ఆయన డొనేషన్ ఇస్తే దాంతో ఆ వేదికను కట్టారు. అందువల్ల ఆ వేదిక కూడా రాష్ట్రేతర ప్రాంతాల్లో మంచి గుర్తింపు వచ్చింది. చెప్పాలి అంటే అది తప్ప వేరే అవకాశం లేదు. గతంలో టౌన్ హాల్ ఉండే తీశారు. కోర్టు వారికి అవసరం అయితే వారు కోరినట్టు ఏ విమానాశ్రయ భూముల్లోనో మంచి స్థలం ఇచ్చి ప్రభుత్వం నూతన భవనాలు నిర్మిస్తే వారికి అనువుగా ఉంటుంది, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి కోరుతూ ఆఫీసర్స్ క్లబ్ పేరుతోటి ఒక సంస్థ ఏర్పడడం, దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతున్నాయి. సుమారు 65 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆఫీసర్స్ క్లబ్ అది. దానికి బుద్దాల రామారావు గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా బుద్దాల రామారావు గారి ఆధ్వర్యంలో అనేక మంది కళాకారులకి అక్కడ ప్రదర్శనలు ఇచ్చుకోవడానికి కానీ, అలాగే ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఇవన్నీ కూడా ఉచితంగా అక్కడ బీవీఆర్ కళాకేంద్రం పేరుతోటి ఒక డయాస్ని ఏర్పాటు చేసి దాన్ని ఉచితంగా కళాకారులకు కానీ పబ్లిక్ కానీ ఎవరికైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి అవసరమైనప్పుడు ఉచితంగా దాన్ని అందరికీ ఇస్తూ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో గుండుకాయ లాంటి ప్లేస్, అది ఒక మంచి ప్లేస్లో ఆ డయాస్ కానీ ఆ హాల్ కానీ నిర్మాణం చేసి అందరికీ ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది. దీన్ని ఒకసారి పునరాలోచన చేసి ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారికి అనేక చోట్ల బోల్డ్ అని గవర్నమెంట్ సైట్లో ఉండడం జరిగింది. దీనికన్నా మంచి ప్లేస్లో అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు, కానీ ఉన్నదాన్ని పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున బీవీఆర్ కళాకేంద్రాన్ని తొలగించి ఆ ప్లేస్లో కోర్టు వారికి అప్పగిస్తాను పేరుతో వచ్చిన నోటీసుల ఆధారంగా పట్టణంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, పొలిటికల్ పార్టీలు, అలాగే కళాకారులంతా కూడా ఇక్కడ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం కోసం రావడం జరిగింది. బీవీఆర్ కళాకేంద్రంలో పేరుతో నిర్వహించబడుతున్న ఆఫీసర్స్ క్లబ్ ఏదైతే ఉందో అది పట్టణంలో ఉన్నటువంటి కళాకారులకి కానీ అనేక సంస్థలు దాన్ని ఉచితంగా వాడుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పట్టణంలో ఉన్నటువంటి టౌన్ హాల్ని
మున్సిపల్ టౌన్ హాల్ని ఖాళీ చేసిన తర్వాత పట్టణంలో ఏదో కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేక సంలాభం అంటూ లేకుండా పోయింది. మరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ సంస్థ ఈ బీవీఆర్ కళా కేంద్రాన్ని తొలగిస్తే కనుక రానున్న కాలంలో కళాకారులకి ఆదరణ లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఇక్కడ కళాకారులు నేర్చుకోవడానికి కానీ లేకపోతే అక్కడ ప్రదర్శించడానికి కానీ ఒక వేదిక అనేది ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కళాకారులు ప్రాచీన కళలో పోతా ఉన్నాయి. ప్రాచీన కళలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది, ఆదరణ లేకుండా పోయింది. ఇప్పుడు పట్టణంలో తాడేపల్లి పట్టణంలో ఉన్న ఈ సంస్థను కూడా మనం కోల్పోతే కనుక రానున్న కాలంలో కళాకారులకు ఆదరణ లేకుండా పోయే పరిస్థితి ఉంది. అలాగే రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అక్కడ ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయే పరిస్థితి. కాబట్టి బీవీఆర్ కళా కేంద్రం టెక్నికల్గా గవర్నమెంట్ అయినప్పుడు కూడా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంది కాబట్టి దాన్ని అలా యథాతథంగా ఉంచాలనేది మేము కోరుకుంటున్నాం. మరి బీవీఆర్ కళా కేంద్రం అనేది అన్ని కళాకారు సంఘాలకి అన్ని రాజకీయ పార్టీలకి మరి ఏ అవసరం వచ్చినా మరి ఫ్రీగా ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంది. ఇంతకుముందు టౌన్ హాల్ ఉండేది, ఆ టౌన్ హాల్ తొలగించిన తర్వాత మాకు ఇక్కడైతే ఏదీ లేదు. ఇప్పుడు ఐదు ప్రభుత్వాలు మారినాయి. టౌన్ హాల్ కల్పించిన తర్వాత 5 ప్రభుత్వాలు మారినాయి. అయితే 25 సంవత్సరాలు అయింది. సరే ఏదేమైనప్పటికీ అప్పటి నుంచి కూడా మరి బుద్ధల రామారావు గారు మరి బీవీఆర్ కళా కేంద్రం నిర్మించిన తర్వాత మరి టౌన్ హాల్ పడిపోయిన తర్వాత మేమందరం కూడా మేము ప్రజానాట్య మండలిగా ఏ కార్యక్రమాలు చేసుకున్నా మా పార్టీలకి ఏ మీటింగ్ మా నాయకులు వచ్చినప్పుడు ఏ మీటింగ్లు పెట్టుకున్నా దాన్ని ఫ్రీగా ఇచ్చి కరెంటు ఛార్జీ కూడా అయినా కట్టుకుంటాడు, మమ్మల్ని ఎవరు ఉపయోగపడడం. అలాంటిది ఈరోజు తొలగించాలని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. బుద్ధాల రామారావు గారు ఆశ్రమం ఇచ్చారు మా అందరికీ కూడా. ఈరోజు ఆ ఆశ్రమాన్ని కూడా తొలగించాలంటే మరి కళాకారుల మీద ఈ ప్రభుత్వాలకు కానీ ఈ నాయకులకు కానీ ఎంత అసూయ ఉందో అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇలా ఆలోచించి దీన్ని కొనసాగించాలని చెప్పేసి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఒక కళా వేదిక ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక బీవీఆర్ కళా కేంద్రం అనే దాన్ని మరి తొలగించాలనేటటువంటి మరి నిర్ణయం ఎందుకు వచ్చిందో మనకు అర్థం కావట్లేదు. దాన్ని విరమించుకొని పేద ప్రజలకి అన్ని తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నట్టు అన్ని రంగాల ప్రజానీకానికి కూడా బీవీఆర్ కళా కేంద్రం ఈరోజు ఇతోధికమైన సేవలు అందిస్తూ ఉంది. దాంతోపాటుగా అక్కడ ఒక మ్యారేజ్ చేసుకున్నా, ఒక నాటకం వేసుకున్నా, ఒక హరికథ కార్యక్రమం పెట్టుకున్నా అక్కడ జరిగేటువంటి ఖర్చులన్నీ కూడా దానికి అడ్జస్ట్ అయినటువంటి మా రామారావు గారే భరిస్తున్నారు. మేము గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ఒక ఉద్యమం నడిపాం. పశ్చిమ గోదావరి జిల్లాకి తాడేపల్లిగూడెన్ని జిల్లా కేంద్రంగా చేయాలని. అదే మన ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రం కేంద్రంగా ఆ రోజు 45 రోజులు మా ఉద్యమం నడిపాం. అటువంటి ఉద్యమాలు గత 35 సంవత్సరాలుగా ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ కూడా సౌకర్యాన్ని కలిగిస్తున్నటువంటి ఈ కళా కేంద్రాన్ని మరి అదేవిధంగా యథాతిథిగా కొనసాగించాలని చెప్పేసి మరి మున్సిపల్ అధికారులకి ప్రభుత్వ అధికారులకు కూడా మా బ్యాంక్ యూనియన్స్ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆషాఢ మాసం పురస్కరించుకుని స్థానిక 3వ వార్డులో వేయించేసి ఉన్న విజయకొండాలమ్మ అమ్మవారికి ఆదివారం శైకాంబరి అవతారం నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం సాయంత్రం కడియం సాయి మిత్ర బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. స్థానిక 4వ వార్డు అమ్మ కళ్యాణ మండపం వద్ద నుండి సుమారు 200 మంది మహిళలతో మేళతాళాలు కోలాటం భజన బృందంతో ఊరేగింపుగా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర స్వీట్లు తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు ముఖ్య అతిథిగా పాల్గొని సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. తొలుత వానపల్లిగూడెంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర అందజేశారు. అనంతరం విజయకొండాల అమ్మవారికి సారె సమర్పించారు. వచ్చిన మహిళలకు పసుపు కుంకుమ గాజులు అందజేశారు. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఇక్కడ 3వ వార్డులో వేసేసి ఉన్న విజయకొండలమ్మ తల్లికి కడియం సాయి మరియు మా మిత్రమండలి అలాగే గోల్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళా సోదరి సోదరుమణులు అందరూ కూడా అమ్మ దైవాల
ఆయుర ఆరోగ్య శ్రీ సంపదలతో ఉండాలని కోరుకుంటూ విజయకొండాలమ్మ తల్లి వెలిసి ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది. అమ్మ దయ వల్ల అమ్మను కొలిసిన వారికల్లా ఆయుర ఆరోగ్య శ్రీ సంపదలు ఇవ్వడమే కాకుండా ఆషాఢ మాసంలో ఈరోజు శాకాంబరి అవతారం చేయడం జరిగింది. ఈ శాకాంబరి అవతారానికి సహకరించిన కేబుల్ అంజిబాబు గారికి అలాగే వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాకాంబరి అమ్మవారి అవతారం అలంకారం చేయడం జరిగింది. సాయంత్రం ఇలా ఆషాఢ మాసం సారి సందర్భంగా మన కడియం సాయి గారు ఇలాగ పట్నాల రాంపండు గారు ఆధ్వర్యంలో మొత్తం మిత్రబృందం అందరూ ఆధ్వర్యంలో అలాగే మన కేబుల్ అంజిబాబు గారు ఆధ్వర్యంలో ఇలా జరగడం ఎంత విజయవంతంగా జరిగినందుకు చాలా అభినందిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం అంతకు మించి జరగాలని వచ్చే సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఎలవేళ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తోకలపల్లి మురుగుకోడు షట్టర్లు మూసి పత్తేపురం పంట కాలువకు నీరు వదలడంతో రావులపరు ఆయకట్టలో నారుమల్లు మునిగి నేపథ్యంలో సోమవారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం నందు రైతులతో ఎమ్మెల్యే ధర్మరాజు సోమవారం సమావేశమయ్యారు. సంఘటనకు సంబంధించిన వివరాలను రావులపరు, సీతారామపురం, రాచూరు, పత్తేపురం, తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాలపల్లి గ్రామాల రైతులను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి రైతుల నుండి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో రైతుల ముందు ఉంగుటూరు మండలం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ, ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఈ సమస్య పరిష్కారంలో భాగంగా కాలువ భూభాగాన్ని సర్వే చేసి కాలువ పూడికతీతకు చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇటువంటి నష్టాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా పత్తేపురం పంట కాలువ ద్వారా పత్తేపురం, తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాలపల్లి గ్రామాలకు త్రాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ఇటు త్రాగునీరు సరఫరాకు అటు పంట పొలాలకు కూడా నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆముదాలపల్లికి చెందిన నాయకులు ఓగిరాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి మమ్మల్ని ఎక్కడి నుంచో ఇబ్బందులు పెట్టేస్తా ఉంటారు. మనం నాకు తెలుసుకుంటే మనం ఎక్కడే కదా ఎప్పుడు మన కాలం కట్టి ఇప్పుడు మరి కిందకి మంచినీళ్ళు రాచూరు లేవు, మన అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు లేవు. వాటర్ మనం ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఎప్పుడేమో ఉన్న 20 ఎకరాలకి 200 వాళ్ళన్నా స్టేట్మెంట్ ఇచ్చేది చూసారా పేపర్లోనే? మరి వాళ్ళు చెప్పినవి అంటే వాస్తవాలన్నా ఇది తాడేపల్లిగూడెం పట్టణ గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా బుధవారం ఉదయం ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి అంగరంగ వైభవంగా పెద్ద ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి ఆలయం వద్దకు బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతులచే సారె సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు తెలిపినట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ తెలిపారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఆషాఢమాసం సందర్భంగా ఈ యొక్క 23వ తారీఖు జూలై నెల 2025 బుధవారం రోజున మన యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి దంపతులచే ఊరేగింపుగా అంగరంగ వైభవంగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఉదయం 10 గంటలకు ఆ సారెను సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ సారె చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ సారెను సమర్పించేటువంటి ఊరేగింపు కార్యక్రమంలో యథాశక్తిగా పాల్గొని మీ శక్తి కొలది అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం సౌభాగ్య సూచికంగా పసుపు, కుంకుమ, గాజులు, చీర లేకపోతే రవికల గుడ్డ, యథాశక్తిగా మధు పదార్థాలు ఏవైనా మీ శక్తి కొలది తీసుకువచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై మనందరము కూడా తరించేటువంటి అద్భుతమైనటువంటి పుణ్య కార్యక్రమం ఆ రోజు.
పెంటపాడు గ్రామంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం పైభాగమున వేయించేసి ఉన్న శ్రీ కంచి కామాక్షి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి పుట్టిల్లు దాలపురెడ్డి శ్రీనివాసులు ఇంటి వద్ద నుండి అమ్మవారికి సారె నిర్వహించారు. కంచి మహాసంస్థానం కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి అనుగ్రహంతో అమ్మవారికి చీర సారె కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్, పిఏ దారపురెడ్డి శ్రీనివాస్ దంపతులు, కొమ్మోజు బుచ్చిబాబు, జీవికే ఆనంద్, సుబ్రహ్మణ్యం, పెద్ద పాపారావు, చిన్న పాపారావు, రాయపాటి సత్యనారాయణ, దాసరి కృష్ణవేణి, కసరెడ్డి మధులత, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, చామన సురేష్, కిలిపర్తి వెంకట్రావు దంపతులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో కోనేరు చెరువు గట్టున వేయించేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం పైభాగాన శ్రీ కామాక్షి అమ్మవారిని 2 సంవత్సరాల క్రితం అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం ప్రతిరోజు దూపదీప నైవేద్యములతో కూడినటువంటి పసుపు కుంకుమలతో పూజలు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెంటపాడు గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ఈ ఆషాఢమాస సందర్భంగా ఏకాదశి అయినటువంటి ఈ రోజున అమ్మవారికి చీర సారే సమర్పించడం జరిగింది. నాతోటి పాటు మా కుటుంబంతో పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అమ్మవారికి శ్రీ కామాక్షి అమ్మవారికి సారి సమర్పించిన అనంతరం మాతోటి పాటు ఎంతోమంది మహిళలు సారి సమర్పించారు. వారందరూ సమర్పించిన సారి నుంచి ప్రతి ఒక్క గ్రామ దేవత అమ్మవార్లందరికీ కూడా సమర్పించడం జరిగింది. భీమనోలు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సమస్యలను, సిబ్బంది వివరాల గురించి అభివృద్ధి కమిటీ సభ్యులు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేకు వివరించారు. ఇటీవల మరమ్మతుకు గురైన ఆసుపత్రి జనరేటర్ గురించి సిబ్బందిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి మెరుగైన సేవలను అందించాలన్నారు. అభివృద్ధి కమిటీ డైరెక్టర్ల సహకారంతో ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యేను సత్కరించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మకాయల గణపతి, సునీల్, తాటిమల రామ్మూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు రూపాశంకర్, కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకుని సంవత్సరం దాటినా విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కిస్తున్నాయని అన్నారు. ఈ ధర్నా అనంతరం తహసీల్దార్ సుశీల్ కుమార్ వినతి పత్రం సమర్పించారు. భారత ప్రభుత్వం క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో తాడేపల్లిగూడెం యోగా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఎర్రంశెట్టి ఉషశ్రీ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. తాడేపల్లిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కొండపల్లి శిరీష ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని హెచ్ఎం మైనం సత్యనారాయణ అభినందించారు. మోదుగగుంట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నరమామిడి భాస్కర్ వెంకట రాజేష్ ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఎం శ్రీనివాస్, పీటీ బడుగు చంద్రశేఖర్లు అభినందించారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేషంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాతలుగా సూరుపరెడ్డి రాజారావు, వారి ధర్మపత్ని భ్రమరాంబ దంపతులు, వారి కుమారుడు దీపక్, కోడలు అనూష దంపతుల కుమార్తె సూర్యటోషిని పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి
విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ సూరపురెడ్డి రాజారావు గారు, వారి ధర్మపత్ని భ్రమరాంబ దంపతులు, వారి కుమారుడు దీపక్, వారి కోడలు అనూష, వారి మనుమరాలు సూర్య టోషిని ఈవేళ జన్మదినోత్సవం పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే భక్తులకి ఒక విన్నపం, రేపు వచ్చే బుధవారం నాడు, అలాగే 23వ తారీఖున వచ్చే బుధవారం నాడు మాస ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలిసి రావడం జరుగుతుంది. అలాగే ఆ రోజున మన భ్రమరాంబిక అమ్మవారికి శాకాంబరి అవతారం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి ఆ పరమశివుడిని అలాగే అమ్మవారిని దర్శించుకుని ఆరోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్టు వద్ద ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, వివిధ ఫలరసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.